నా స్నేహబంధువులందరికీ నమస్కారం. లైఫ్ ఆఫ్ మ్యాన్ నైట్ ఛానల్కి తిరిగి స్వాగతం. మరి ఎంతగా ఎదురు చూస్తున్నాం. త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ గారు మనకి ఆచార్యలో కనపడడం జరిగింది. మనకి చాలా నిరుత్సాహపరిచింది ఆ సినిమా. అంటే అంతగా ఆడలేకపోవడం. సో రామ్ చరణ్ గారు కూడా మన దాంట్లో మంచి పేరు తెచ్చిపెట్టలేకపోయింది సినిమా. సో ఆఫ్టర్ ఆచార్య మనం చాలా ఎంతగానో ఎదురు చూసిన సినిమా గేమ్ చేంజర్ ఖచ్చితంగా. సో త్రిబుల్ ఆర్ తర్వాత ఇది ఒక పాన్ ఇండియా ఫిలిం లెవెల్లో చాలా మంచి కలెక్షన్స్ అండ్ మంచి మూవీ మనకి యాక్టింగ్ పరంగా కానీ అన్ని రకాలుగా వస్తుందని మనమైతే అనుకున్నాం. సో ఫైనలీ సినిమా అయితే మనకి ఇవాళ రిలీజ్ అయింది. సో నేను రాత్రి 1 o'clock షోకి వెళ్ళాను. రివ్యూ చాలా లేట్ అయిపోయింది, సారీ. సో సినిమా అయితే ఒక డీసెంట్ ఫిలిం ఇది. సో 1 o'clock షోస్కి వెళ్ళి ఫ్యాన్స్ చూసి బాగా ఎంజాయ్ చేసే సినిమా అయితే కాదు. ఒక డీసెంట్ ఫిలిం, ఒక నార్మల్ మార్నింగ్ షోకి కానీ మ్యాట్నిక్ కానీ వెళ్ళి చూసే సినిమా ఇది. సో ఎవరైతే సినిమాకి వెళ్ళాలనుకున్న వాళ్ళందరూ ఎక్స్పెక్టేషన్స్ అయితే లోగా పెట్టుకోండి. అండ్ యాక్టింగ్ పరంగా వస్తే ఖైరద్వాని దానికి ఉన్న రోల్లో ఆ ఫ్యూ మినిట్స్ లైక్ సినిమా మొత్తంలో చాలా తక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది తనకి. సో ఆ స్క్రీన్ ప్రెజెన్స్లో తను బాగా చేసింది. అండ్ రామ్ చరణ్ యాక్టింగ్ అయితే చెప్పక్కర్లేదు. ముఖ్యంగా అప్పన్న క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు జీవించేశారు. మళ్ళీ రంగస్థలం వైబ్స్ అయితే మనకు వచ్చి ఖచ్చితంగా నాకైతే వచ్చాయి. సో చూసే ప్రతి ఒక్కరికి రంగస్థలం వైబ్స్ అయితే మళ్ళీ ఒకసారి అయితే వాళ్ళందరూ తలుచుకుంటారని చెప్పి నేనైతే భావిస్తున్నాను. నిజంగా క్యారెక్టర్లో రామ్ చరణ్ గారు బాగా జీవించేశారు. శంకర్ గారు తీసుకున్న ఐడియా చాలా బాగుంది. యాక్చువల్లీ డైరెక్షన్ విషయానికి వస్తే శంకర్ గారు బాగా ఎక్స్క్యూట్ చేశారు ఆయన అనుకున్న ఐడియాని. సో ఏంటంటే ఎక్కువ కొంచెం సినిమాలో డ్రామా కాన్వర్జేషన్స్ కానీ ల్యాగ్ కానీ కొంచెం ఎక్కువ ఉంది. అంటే ఆయన అనుకున్న పాయింట్కి తీసుకెళ్ళడానికి కాన్వర్జేషన్స్ అని అవన్నీ ముఖ్యం. యాజ్ ఏ సినిమా పర్సన్గా లైక్ అటు నుంచి మనం ఆలోచిస్తే అవన్నీ కావాలి. బట్ ఆడియన్స్గా మనం ఎక్కువ ఎంటర్టైన్మెంట్ కోరుకుంటాం కాబట్టి మేబీ కొంచెం బోర్ అయితే కొట్టచ్చు అక్కడక్కడ. బట్ ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ సెకండ్ హాఫ్ కంపారిటివ్లీ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది. కంపారిటివ్ సెకండ్ హాఫ్ చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ బాగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ కూడా పర్లేదు. మెయిన్ అప్పన్న క్యారెక్టర్ కానీ మొత్తం రామ్ చరణ్ గారి బ్యాక్ డ్రాప్ అదంతా లైక్ సెకండ్ క్యారెక్టర్ బ్యాక్ డ్రాప్ గురించి అంతా కూడా మనకి సెకండ్ హాఫ్లో తెలుస్తుంది. అండ్ ఎక్కువ క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి మూవీలో రామ్ చరణ్ గారికి. ఐపీఎస్ అని, ఐఏఎస్ అని, నెక్స్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అని, ఇలా వేరియస్ క్యారెక్టరైజేషన్స్ ఉండేసరికి కొంచెం జనాలు ఎందుకు ఇంత క్యారెక్టరైజేషన్స్ పెట్టారు అంటే ఏ ఒక్క క్యారెక్టరైజేషన్ కూడా ఫుల్ఫిల్మెంట్ అనేది ఉండదు అన్నట్టు నాకైతే అనిపించింది. సో కథ పరంగా ఇట్స్ ఓకే ఫైన్. అంటే మనం చాలా సీన్స్ సినిమాలో మనం చూసుకుంటే సినిమాలో జరిగే కథనం కానీ కథాంశాలు కానీ మనం రియల్ లైఫ్లో ఇప్పుడు మన జనసేన అధ్యక్షుడు మన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఆయన పరిపాలనకు కొంచెం లింక్ చేసుకోవచ్చు. అలాగే జగన్ గారి పరిపాలన కూడా లింక్ చేసుకోవచ్చు. సో ఓవరాల్ ఒక జనరల్ పర్స్పెక్టివ్లో తీసినట్టయితే అనిపించింది నాకు. మ్యూజిక్ చూసుకుంటే ఓవరాల్గా తమన్ గారి మ్యూజిక్ అయితే బాగుంది. కానీ చాలా డిసప్పాయింటింగ్ ఏంటంటే నాన్న హైరాన్ అని ఒక సాంగ్ ఉంటుంది. చాలా బాగుంది, చాలా మెలోడియస్గా ఉంది. అండ్ దాంట్లో వాళ్ళు స్పెషలైజ్డ్ కెమెరాస్ యూజ్ చేసి సీజీ షాట్స్ కానీ మొత్తం వన్న షూట్ చేశారు. అవి ఆ సాంగ్ పెట్టకపోవడం చాలా బాధ వేసింది. యాక్చువల్లీ లాస్ట్ దాకా కూడా చూశాను నేను మూవీలో. ఎక్కడైనా క్లైమాక్స్లో కానీ ఎక్కడో చోట ఆ సాంగ్ వేస్తారు. అట్లీస్ట్ పేర్లు వచ్చినప్పుడు వేస్తారు. జస్ట్ జనాలను ఎంటర్టైన్ చేయడం కోసం అనుకున్నాను. ఎందుకంటే ఇట్స్ వర్త్ టు సీ ఆన్ ద బిగ్ స్క్రీన్. లైక్ పెద్ద స్క్రీన్లో చూడాల్సిన సాంగ్ అది. అంత కష్టపడి చేశారు. అండ్ మరి ఎక్కడో న్యూస్ వస్తుంది లైక్ 14 తర్వాత ఎప్పుడు 15 తర్వాత మళ్ళీ స్క్రీనింగ్ చేస్తామని. బట్ చూడాలి ఎంతవరకు ఈ షార్ట్ స్పాన్లో అవుతుందో అనేది తెలియదు. అండ్ సాంగ్ అంతా క్యాచీగా లేవు. దోప్ అనేది కూడా దానికి ఒక అర్థం ఉంది. సో అది మీ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. సో సాంగ్స్ అనేవి అంత క్యాచీగా లేవు. వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కనపడుతుంది. ఎక్కడో ఒక చిన్న ఇది ఉంది మనకి. అంత పెట్టి చేసినందుకు మనకి అక్కడ అంత సాటిస్ఫాక్షన్ ఆ సాంగ్స్లో దొరకకపోవచ్చు. ఓవరాల్గా ఈ సినిమా చూడొచ్చా అంటే సో సంక్రాంతికి ఇది ఒక మంచి సినిమా అనే చెప్తాను. ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా. ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా తక్కువగా పెట్టుకుని వెళ్ళండి. అండ్ టికెట్స్ హైక్స్ కూడా మీకు తెలుసు ఎలా ఉన్నాయో. సో దాన్ని బట్టి చెక్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మన కమింగ్ మూవీస్ డాకు మహారాజ్ అండ్ సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్నాం ఉంది. డెఫినెట్లీ సంక్రాంతికి సినిమా అయితే చూడొచ్చు. ఒక మెసేజ్ ఓరియంటెడ్ కోసం సొసైటీలో ఒక ప్రభుత్వం ఎలా నడుస్తుంది, దాంట్లో ఎలాంటి స్కామ్స్ జరుగుతుంటాయి, లేదంటే ఒక ఐఏఎస్ అధికారి నిలబడి ఏదైనా చేయాలనుకుంటే ఎంతవరకు చేయొచ్చు, వాళ్ళ పవర్స్ ఏంటి. సో జనరల్గా ఇలాంటి జనరల్ నాలెడ్జ్ అంతా మనకు తెలియదు, మనం అంత తెలుసుకోవాలనుకోం కూడా. సో సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాబట్టి ఇలాంటి సినిమాలు చూసినప్పుడు వాటి నుంచి ఎంతో కొంత మనం గెయిన్ చేసుకుంటూ ఉంటాం. సో దానివల్ల జనరల్ నాలెడ్జ్ కానీ బాగా గెయిన్ అవుతుంది. మీరు సినిమా చూసి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. మరి మీకు నా రివ్యూ నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ మేళన్ నాయుడు.